దీవెన, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెన, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెన, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెన, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదన, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన. నీవుంటున్న గృహం ఇరుగ్గా ఉందా, ఇబ్బందిగా ఉందా? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, లేకపోతే ఒకే గదిలో చాలా కష్టంగా ఉంటుందా? అసమాధానం ఏర్పడిందా? ఏమీ చేయలేని పరిస్థితిలో ఆయన మీద నువ్వు, నీ మీద ఆయన, ఇలాంటి మాటలు చెప్పుకుంటా చాలా ఇరుకులో, అసమాధాన పరిస్థితుల్లో కుటుంబము చాలా కలవరంతో ఉంటుంటే కనుక ప్రార్థన చేయండి, ప్రభా ఇరుకులో మాకు విశాలతను కలుగజేయండి. ఈ పరిష్కారాలు మనం వెతుక్కుంటున్నామా? ఎత్తుక్కోం కదా. సూటిపోటి మాటల చేత ఒకరినొకరిని బలహీనపరుచుకుంటూ ఉంటాం, కృంగ తీసుకుంటూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, ఇరుకులో నీకు ఈ రోజున ఆయన విశాలతను కలుగు చేయడానికి, దేవుడు గొప్ప కార్యాలు ఆయన జరిగించడానికే మనతో మాట్లాడుతాడు. ఎటువంటి సమస్యలో, ఎటువంటి శ్రమలో, ఇబ్బందులు కొన్ని చాలా వాళ్ళకి వచ్చే జీతం ఇలా ఎంత ఇరుకులో, ఎన్నో పరిస్థితుల్లో ఇరుకు అయితే ఇరుకులో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని ఆయన నాకు విశాలతలో ఉత్తరం ఇచ్చాడని దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే విలాప వాక్యాల్లో కూడా దేవుడు నాతో మాట్లాడాడు, భయపడొద్దని చెప్పాడని విలాప ప్రవక్త కూడా చెప్తున్నాడు. 3వ అధ్యాయం 52 నుంచి 57 వచనాలు మనం చూస్తే ఆ మాటలు మనకు కనబడుతున్నాయి. ఒకడు పక్షిని తరిమినట్లుగా శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెంట తరుముదురు. వారి చెరసాలలో నా ప్రాణమును తీసివేసిరి, నా పైన రాయి ఉంచిరి, నీళ్లు నా తల మీదుగా పారెను. నాశనమైతినని నేను అనుకొంటిని. యెహోవా అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి. సహాయము కొరకు నేను మొర్రపెట్టగా చెవిని మూసుకొనకము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. భయపడుకుమి అని నీవు చెప్పితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఉందా ఇటువంటి ఎక్స్పీరియన్స్లు? క్రైస్తవ విశ్వాస జీవితానికి ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ ఇర్మియా భక్తుని కొన్ని ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా? నేను శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నాకు ఒక స్వరం వినపడింది. ఏంటా స్వరము? భయపడవద్దు అన్న స్వరం. ఉన్నాయా ఈ విశ్వాస జీవితంలో మనకి అటువంటి ఎక్స్పీరియన్స్లు? ఉండట్లేదు. ఆదివారం 8:30కి ఆరాధన. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత టిఫిన్ ఇంట్లో చేస్తే చేస్తాం, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత ఏం వండుకోవాలి, ఏం తినాలి, ఏం తెచ్చుకోవాలి కదండి. అది అయిపోయిన తర్వాత ఈ ఆదివారం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ 6 రోజులు మన ఇష్టం, మనం ఎక్కడో చోట ఉంటాం. మళ్ళీ ఆదివారం 8:30కి ఆరాధనకు వస్తాం. వచ్చేటప్పుడు మళ్ళీ ఏం తినాలి, ఆ రోజు ఏం స్పెషల్ వండుకోవాలి. ఒక క్రైస్తవ విశ్వాసి జీవితానికి ఎన్నో అనుభవాలు సంపాదించుకోవాలి. ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనలు, ఆధ్యాత్మికపరమైనటువంటి అనుభవాలు మనం పొందుకోవాలి. ఒకరోజు నేను దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నా శ్రమలో దేవుని సన్నిధిలో నేను మొరపెడతా ఉన్నప్పుడు దేవుని స్వరము నాకు వినబడింది. నేను ఏ మాట కోసమైతే ఎదుగుతా ఉన్నానో నాకు డౌట్ వచ్చి దేవుని వాక్యంలో నుంచి దేవుని మందిరంలోకి వెళ్తే ఆ డౌట్లో నుంచే దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు. నేను ఏ శ్రమలో దేవుని మందిరానికి వెళ్ళానో ఆ మందిరంలో దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాకు దర్శనమిచ్చారు. దేవుని స్వరం విన్నాను. నేను ఆయన ముఖ దర్శనం చేసుకోగలిగాను. ఉన్నాయా క్రైస్తవ విశ్వాస జీవితానికి ఇటువంటి ఆత్మీయ అనుభవాలు? చెప్పగలవా నీ జీవితంలో ఇటువంటి సాక్ష్యాలు? ఇర్మియా అంటున్నాడు, నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు భయపడొద్దు అన్న స్వరం నేను విన్నాను అంటున్నాడు.
దేవునికి స్తోత్రం. అందరం సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అవును, ఇంకా పెంచుకోవాలి భక్తి జీవితాన్ని. ఆత్మ సంబంధమైన సాధకం మనం చెయ్యాలి. శరీర సంబంధమైన సాధకం కొంచెం మటుకే ప్రయోజనకరం. ఆత్మ సంబంధమైన సాధకము ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలో అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. అది వాగ్దానంతో కూడినది అయినందున అది ప్రయోజనకరంగా ఉంటుంది కదండి. ఆత్మ సంబంధమైన సాధకం కూడా మనం చేయాలి. క్రైస్తవులంగా ఈ భక్తులు పొందుకున్నటువంటి అనుభవాలు మనం పొందుకోవాలి. దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు. ఇలాంటి అనుభవాలు మనకున్నాయా? ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరోనా టైం గుర్తొస్తూ ఉంటుంది ఇలాంటి మాటలు చెప్తూ ఉంటున్నప్పుడు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. సెకండ్ వేవ్ అయితే ఇంకా దారుణం, చాలామంది చనిపోతూ ఉన్నారు. దేవుని కార్యాలు దేవుడు నాతో మాట్లాడు. ఆ రోజు నేను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇంకా భయంకరంగా పరిస్థితులు, జ్యోతిరాజు గారికి చాలా బలహీనం అయిపోయారు. ఇంక ఇమ్మీడియట్గా విజయవాడ తీసుకెళ్ళాలంటే నేను ఇంక ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతంలో నేను మొరపెట్టినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను నిన్ను ఎక్కిస్తాను. ఆ మాట పట్టుకున్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. బయట వర్షం, నాకు అనిపించింది ఆకాశం కూడా ఏడుస్తుందా అనిపించింది అనమాట. లోపల నేను ఏడుస్తూ ఉన్నాను. ఏలూరులో మొదలుపెట్టాం, విజయవాడ వరకు అలాగే ఏడుస్తా ఆయన కనబడితే మళ్ళీ కృంగిపోతారేమోనని లోపలే దిగమింకుండా ఏడుస్తూ ఉన్నాను. దేవుడు చేసిన బలమైన కార్యం. దేవునికి స్తోత్రం. అదే రాత్రి దేవుని సన్నిధిలో జ్యోతిరాజు గారు ప్రార్థన చేసినప్పుడు 21వ కీర్తనలో నుంచి ఆయుష్నిమ్మని దేవుడు తన దాసుడు ప్రార్థన చేయగా, నేను ఆయుష్నిస్తున్నాను, శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో నేను అతన్ని ఎదుర్కొంటాను అని దేవుడు వాగ్దానం చేశారు. ఈ రోజున అనేక మందికి ఆశీర్వాదకరంగా ఎందుకు వాడబడుతున్నారంటే దేవుని వాగ్దానమే. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు ఎదుర్కొంటా ఉన్నాడు, బలం ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. బలహీనుడిని బలపరిచి ఈ రోజున అనేక ప్రాంతాలు వాడుకుంటున్నారు. మీకు విషయం తెలిసినా ఏ దేశం వెళ్ళొచ్చినా మళ్ళీ ఇక్కడ అన్ని టెస్టులని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చాలా బలహీనంగా ఉన్నారు. జ్యోతిరాజు గారు మీరు చాలా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు కదా, ఇంత నీరసంగా ఉన్నారేంటి? మీరు వెళ్ళిన తర్వాత ఈ టెస్ట్ చేయించుకోండి, ఆ టెస్టులు చేయించుకోండి అని. ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన టెస్టులు, అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి టెస్టులు, లోపల కలవరంతో అమ్మో ఏదో బాగోలేదేమో వాళ్ళు చెప్తున్నారు కదా, ఎందుకైనా మంచిది. రీసెంట్గానే అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఒక డాక్టర్ గారు చెప్తే మళ్ళా టెస్టులు. అంత బలహీనుడు కానీ దేవుని కృప చేత వాగ్దానము చేత బలపరచబడి చేసిన ప్రార్థనను బట్టి నేను శ్రమలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడని ఆ మాటలు పట్టుకొని దేవుని సన్నిధిలో ముందు కొనసాగడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, భయపడొద్దు అని దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను లేవనెత్తాడు. యెహోవా అగాధమైన బందీ గృహములో నుండి నేను ఈ నామం బట్టి మొరలిడగా నీవు నా శబ్దమును ఆలకించితివి. సహాయము కొరకు నేను మొర్ర పెట్టగా చెవి మూసుకోవద్దు. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. ఆయనకు మొరలిడే దినము ఇవ్వడానికి అవకాశం ఇద్దామా? ఆయనకు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన మన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయనే మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనం యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే ఒకవేళ నిన్ను బాధ పెడుతున్నాడేమో, నిన్ను పరిశోధిస్తున్నాడేమో, ఇందాక స్వబుద్ధి చేత సొంత ఆలోచన చేత శ్రమల్లోకి వెళ్ళిపోయినా విడిపిస్తానంటున్నాడు. మనషే తన స్వబుద్ధి చేత తన సొంత ఆలోచన చేత బందీ గృహంలోకి వెళ్ళిపోయాడు. ఒకవేళ నీ సొంత ఆలోచన చేత ఒకవేళ నువ్వు ఈ రోజున బందీ గృహంలో ఉన్నా నిన్ను విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నిన్ను పరిశోధించడానికి ఒకవేళ ఏదైనా శ్రమను తీసుకొని వచ్చాడా? యోనా కూడా శ్రమలోకి వెళ్ళిపోయాడు కదా, దేవుని మాట వినకుండా వెళ్ళిపోయాడు. ఆయన విడిచిపెట్టలేదు. యోనాను కూడా దేవుని సన్నిధిలో అతడు కడుపులో, యోనా మత్స్యం కడుపులో ఉండి ప్రార్థన చేస్తే విడిపించాడు. ఇక్కడ హోషేయ చెప్తున్నాడు, ఒకవేళ దేవుడు శోధిస్తూ మనల్ని గాయపరుస్తున్నాడా, ఏదైనా దేవుడు నిన్ను కొట్టాడా, నిన్ను గాయపరిచాడా, నిన్ను చీల్చాడా, ఒకవేళ అయితే దేవుడు అంటున్నాడు నేను నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బాధలో నువ్వు ఉంటే ఆయన సంతోషించే దేవుడు కాదండి. నువ్వు ఏడుస్తూ ఉంటే సంతోషించే దేవుడు కాదు. ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన వాత్సల్యత
ఆయుష్కాలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందులో సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. దేవునికి స్తోత్రం. 2వ వచనం, 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు, మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన స్థిరపరచును. దేవునికి స్తోత్రం. అందులో సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 2-3 రోజుల తర్వాత మరి ఏదో అద్భుతం తప్పకుండా ఎవరో ఒకరి జీవితంలో దేవుడు జరిగిస్తారు. ఆమేన్, ఆమేన్. జరిగిస్తారు. దేవుడు నిన్ను కొట్టాడా, లేకపోతే దేవుడు నిన్ను చీల్చేశాడా, ఆయన నిన్ను బాగు చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అద్భుతాలు ఆయన జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయనే మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లుగా 3వ దినమున ఆయన మనలను స్థిరపరుస్తాడు. తప్పకుండా ఆయన అద్భుతాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఏ శ్రమ, ఏ బాధ, ఏ దుఃఖం నీ మనసులో ఉందో, అసమాధానం ఉందా, పిల్లల భవిష్యత్తుల గురించి ఆలోచన, అప్పు భారమా, ఇరుకులో ఇబ్బంది పడుతున్నావా, సరిపోని జీతంతో ఇబ్బంది పడుతున్నావా, ఏదైనా సరే, పిల్లల మాట వినని పరిస్థితులా, వాళ్ళ భవిష్యత్తులో సరిగ్గా లేవా, వారు చదువుకున్న చదువుకు తగినట్లుగా ఉద్యోగాలు లేవా, వివాహాలు జరగట్లేదా, పిల్లలు లేని వారు ఉన్నారా, పిల్లల బలహీనతలు ఉన్నాయా, అనారోగ్యం ఉందా, వారి అవయవాలు సరిగ్గా లేవా, వారి అవయవాలు ఎదగట్లేదా, ఏ పరిస్థితిలో ఏ శ్రమలో నువ్వు ఉన్నావో ఒకసారి ఆలోచన చేయి. ఆ శ్రమలో అయితే పరిష్కారాన్ని నువ్వు ఎలా ఎత్తుకుంటున్నావు అది చూడండి. ముందుగా వినపడుతుందా? నీ పరిష్కార మార్గం ఏది? నీ పరిష్కార మార్గం ఎక్కడుంది? ఎక్కడ వెతుకుంటున్నావు నీ పరిష్కారాన్ని? దేవుడు అంటున్నాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెనని లేఖనాల్లో దేవుడు మనతో మాట్లాడుతుంటుండగా మరలా చెప్తున్నాను, ఆయన నీకున్న శ్రమను విడిపించడం మాత్రమే కాదు, నేను అతనికి తోడై, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, అవమానమైనకు ప్రతిగా రెట్టింపు ఘనతని ఇస్తాను, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుఃఖమునకు ప్రతిగా, బూడిదకు ప్రతిగా పూదండను ఆయన ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను. నమ్మండి. జ్ఞానం నాకు అస్సలు లేదండి, జ్ఞాపశక్తి ఉండట్లేదు, నేను చదువుకోలేకపోతున్నాను, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపించి నిన్ను గొప్ప చేయడానికి ఆయన ఇష్టపడుతుంటాడుగా. కలవరపడొద్దు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతుంటాడుగా. నేను కూడా చాలా బలహీనరాల్ని. ఒక మాట నేను నా జీవితంలో ముందు పెట్టుకొని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటా. చాలా బలహీనరాలు. వాక్యం చెప్పాలంటే నేను అంతగా ముందుకు రాలేను, అసలు త్వరగా ముందుకు రాలేను. దేవాని వేదన ఒక మాట ఇస్తే నేను నిలబడతాను. ఎందుకంటే నా సామర్థ్యం ఏంటో, నా పరిస్థితులు ఏంటో, నా శక్తి ఏంటో నాకు బాగా తెలుసు. మేము 8 మంది సంతానం, నేను 6వ దాన్ని, 6, 7 2 ట్విన్స్. నేను ఒక్కదాన్ని రాలా, నేను జనాలను పట్టుకొని వచ్చాను. పుట్టేటప్పుడే నేను మనుషులు పట్టుకొని వచ్చేసాను. దేవునికి స్తోత్రం. మా అమ్మని ఎవరన్నా ఎప్పుడన్నా అడిగితే, ఎంతమంది పిల్లల్ని అడిగితే మా అమ్మ చెప్పుకునేది కాదు. బలహీనరాలన్నమాట. ఎంత బలహీనరాలంటే 8 మంది పిల్లలంటే, అమ్మో 8 మంది పిల్లలా అంటే పిల్లలకి ఏమన్నా అయిపోతుందేమోనని ఆమె బాధ అనమాట. చెప్పుకునేది కాదు, ఒక్కొక్కసారి సిగ్గుపడేది. అమ్మ ఎంతమంది పిల్లలంటే నాకు 8 కోట్లండి అంటది. ఈరోజు అలాగే చేశాడు మమ్మల్ని. ఆమె ఒక రోజుని చెప్పుకోవడానికి సిగ్గుపడింది. ఈ రోజున మేము రోజమ్మ గారి పిల్లలమండి, జాకబ్ గారి పిల్లలమని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాం. మేము ఆ ఊరు వెళ్ళినప్పుడు, మీరు రోజమ్మ గారి పిల్లలు కదా, రోజీ గారి పిల్లలు కదా, జాకబ్ గారి పిల్లలు, అవును. ఈరోజు మేము సంతోషిస్తున్నాం. మా అక్కోళ్ళు అప్పుడప్పుడు అంటారు, ఇవన్నీ చూసినప్పుడు ఏదన్నా కొంచెం ఆశీర్వాదకరమైన అనుభవాలు చూసినప్పుడు అమ్ముంటే ఎంత సంతోషపడేదే అంటూ ఉంటారు. ఆ రోజున సిగ్గుపడింది, ఆ రోజున భయపడింది బలహీనరాలు. కానీ ఈ రోజున దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చాలా బలహీనరాలను, చాలా అవిధేయతలు, చాలా నా జీవితంలో చాలా యోగ్యమైనటువంటి పరిస్థితులు ఏవీ లేవు. కానీ దేవుని కృపను బట్టి మాత్రమే ఈ రోజున నేను ఈ రీతిగా బ్రతకగలుగుతున్నాను. నా ముందు ఒక మాట ఎప్పుడు పెట్టుకొని నేను ప్రార్థన చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభా నీ మహిమ కొరకు నన్ను నిలవబెట్టుకోనండి.
మరియ ప్రార్థన చేస్తుంది కదా లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో 46, 47, 48 వచనాల్లో. అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును నా గనపరచుచున్నది. ప్రాణము ప్రభువుని గనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామము పరిశుద్ధము. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అయ్యా, ఈ దీనురాలి దీన స్థితిని నువ్వు కటాక్షించావు కనుక నా బ్రతుకు దినములన్నిటిలా నీకే మహిమ రావాలి. ఈ రోజున నేను చెప్తున్న మాట ఏంటంటే తెలుసా, నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. నీ శ్రమలో నువ్వు కృంగిపోవటం దేవునికి మహిమ కాదు. శ్రమ దినాన నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వడివైపోతావు. దేవుని కృప, దేవుని సహాయము, దేవుని హస్తము, ఆయన చాచిన బాహు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎంత బలాన్ని పొందుకోవాలో తెలుసా? ఆ శ్రమలో నుంచి విడుదల పొందుకోవటం మాత్రమే కాదు, మనము గొప్పగా ఆశీర్వదించబడి దేవుని మహిమ కోసం నిలబడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి తీర్మానం చేద్దాం, నీ మహిమ కోసం నిలబడతాను ప్రభా. ఈ వచ్చిన బలహీనతలో, ఈ ఆర్థిక సమస్యల్లో, ఈ అనారోగ్యంలో, ఈ అసమాధానంలో, ఇందులో నేను కొట్టుకొని పోను. సజీవమైన చేప అంటే ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? నీటికి ఎదురెళ్ళిపోతుందంట. దేవుని కృప చేత మనం ఎదురెళ్ళిపోవాలి, కృపను పొందుకోవాలి, ఆయన మహిమ కోసం నిలబడాలి. ఇందులో నుంచి నేను లెగుస్తాను ప్రభు అని దేవుని కోసం మనం లెగిచినప్పుడు, ఇందాక మనం చదువుకున్నాం కదా 50వ కీర్తన 15వ వచనంలో, ఇదిగో నేను అతన్ని ఆపత్కాలం అది నువ్వు నాకు మొర్ర పెట్టుమో నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఆశ ఉంది దేవుని నేను మహిమపరచాలన్న ఆశ? హల్లెలూయా. అయితే నీకు వచ్చిన శ్రమ వైపు చూడొద్దు. వినపడుతుందా? నీ గోల్ ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా? నీ గురి ఎక్కడ పెట్టాలో తెలుసా? దేవుని నేను ఎలా మహిమపరచాలి అని నువ్వు ఆ గోల్ అక్కడ పెట్టుకో. అటు దిశగా ఆ వైపుగా నువ్వు మార్గాన్ని సిద్ధపరచుకో. ఆ రీతిగా ఆలోచన చేస్తూ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి పెనుగులాడి అడిగి గోజాడి, ప్రభా నీ మహిమ కోసం నేను నిలబడతాను, నేను లెగుస్తాను నాయన, ఎలాగైనా నీ మహిమ కోసం నేను వాడబడతాను ప్రభా అని ఒక మంచి తీర్మానం చేయగలిగితే దేవుడు అద్భుతాలు ఆయన జరిగిస్తారు. అందరూ లేచి నిలబడతాం. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. అందరు ఇటువంటి ఆశ కలిగి ఉందాం. ప్రభా నీ మహిమ కొరకు నేను నిలబడతాను నాయన. శ్రమలో నుంచి విడిపించడానికి నీవు నాకు సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు, నన్ను విడిపించడానికి నన్ను బలపరిచేటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు నేను నీ పక్షంగా ఉండి నేను యుద్ధాలను జయిస్తాను. నేను నీ పక్షంగా ఉండి అగ్ని జ్వాలను ఆర్పిన వారు ఉన్నారు, నీ పక్షంగా ఉండి అనేక మంది సింహాల నోళ్లను మూసిన వారు ఉన్నారు. ప్రభా నేను నీ పక్షంగా ఉంటాను నాయన. ఇందులో నుంచి నేను బయటకు వస్తాను ప్రభా. అందరం కళ్ళు మూసుకోనండి, హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఎవరికైనా శ్రమ ఉందా? నిజంగా నీకు శ్రమ ఉంటే నోరు తెరుద్దామా, ప్రార్థన చేద్దామా? అందరు 2 చేతులు పైకెత్తండి. దేవుని బలమైన కార్యాలు ఆయన జరిగిస్తున్నాడు. ఈ రోజున నీకు సిగ్నేచర్ ఆయన చేసి పంపించబోతాను. నేను చెప్తున్నాను, ఇది దేవుని సేవకులుగా దేవుడు నన్ను బలపరిచి నాతో మాట్లాడి మీ అందరితో మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనని విడిపించడానికి, నీ ద్వారా తన యొక్క మహిమను తీసుకొని రావడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రభువా నీ కార్యాలు జరిగించండి అయ్యా. అందరు 2 చేతులు పైకెత్తి శ్రమ ఉన్నవారు శ్రమ ఉందయ్యా అని చెప్పండి. ఆయన చూడనియండి నీ కన్నీరు, నీ బాధ ఆయన చూడనియండి. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఉందా నీకు బాధ ఉంటే, నీకు శ్రమ ఉంటే, నీకు కష్టం ఉంటే ఆయనకి వినపడనిస్తావా? ఆయనతో మాట్లాడతావా? దేవా నీకు వందనాలు. నీ పక్కన ఎవరున్నారో వారిని నువ్వు పట్టుకోవద్దు. వాళ్ళకి బాధ ఉంది, వాళ్ళకి శ్రమ ఉంది, నీ మాటలు వినట్లేదు, వాళ్ళ మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. నువ్వు నోరు తెరిచి నువ్వు చెప్తావా? నీకున్న సమస్య ఏంటో, నీకున్న బాధ ఏంటో, నీకున్న కష్టం ఏంటో ఒకసారి దేవుడితో మనం మాట్లాడదామా? తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. స్పష్టంగా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతము నుండి మొరపెట్టినట్లుగా ఈ రోజున ఒక మాట మనం అడుగుదామా? దేవుని బలమైన కార్యాలు మనం తప్పక పొందుకొని తిరిగి వెళదాం. స్తోత్రం నాయనా, స్తోత్రమయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితాల్లో కూడా నీ కార్యాలు జరిగించండి నాయనా. స్తోత్రాలు. ఒకవేళ సొంత ఆలోచన చేత, స్వబుద్ధి చేత ఇరుకులోకి ఇప్పటికే కూరుకొని పోయావా? నాశనకరమైన గుంటలో ఉండిపోయావా? నన్ను ఎవరు తీసుకొని బయటికి రాలేను అనుకుంటున్నావు కదా? లేదు,
ఉన్నత స్థలము నుండి ఆయన తన చేయి చాపి నిన్ను పైకి లేవనెత్తడానికి ఇష్టపడతా ఉన్నాడు. అది ఎటువంటిదైనా సరే. 1,000,000 మందిలో ఒకళ్ళకుందండి ఈ సమస్య, అయినా పర్వాలేదు. సమస్య యొక్క తీవ్రత నేను ఈ రోజున చూడాలనుకోవటం లేదు. నువ్వు కూడా చూడవద్దు. సమస్య యొక్క తీవ్రత కాదు నువ్వు చూడాల్సింది, సమస్యలో నుంచి విడుదలిచ్చే గొప్ప దేవుని హస్తాన్ని ఈ రోజు నన్ను చూడు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. అందరూ 2 చేతుల పైకెత్తండి. ఎవరి మట్టుకు వాళ్ళు ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు అయినా, బలపరచనయ్యా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నోలు తెరిచి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. నీ దాసుని నన్ను నా దేని కుటుంబాన్ని మీరు బలపరచండి. మా బ్రతుకుల్లో నూతన కార్యాలు జరిగించండి. ఇంకా నీ మహిమ కొరకు మమ్మల్ని నిలబెట్టుకోనండి. నీ మహిమ కొరకే ఉన్నానని చెప్పండి. తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు ఒకవేళ నా విధేయతను బట్టి నీ నామానికి అవమానం తీసుకొని వచ్చానేమో, నన్ను క్షమించనని చెప్పండి. నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి. మనిషి బతిమాలుకున్నాడు, నన్ను క్షమించమని బతిమాలుకున్నాడు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని క్షమించండి నాయన, మమ్మల్ని దర్శించండి నాయన, నిబుడులను కనికరించండి నాయన. హల్లెలూయా. నోరు తెరిచి అందరూ హృదయపూర్వకంగా ఎవరి మట్టుకు వాళ్ళు ప్రార్థన చేద్దాం. చేయండి, ఎవరి మట్టుకు వాళ్ళు ప్రార్థన చేయండి. స్తోత్రమయ్యా, స్తోత్రం నాయన, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు స్తోత్రాలు. కష్టాలలో నష్టాలలో ఆయన మనకు తోడుగా ఉంటాడు, మనల్ని విడిపిస్తాడు. స్తోత్రం తండ్రి. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనాయి. అవునయ్యా, నీ నామస్మరణ నాకు బలము. బలం పొందుకో. ఈ రోజున దేవుని కృపలో నుండి వస్తున్న బలాన్ని పొందుకో. నన్ను నిలబెట్టయ్యా, నిన్ను ఆరాధించడానికి. నీకే మహిమ. పరిశుద్ధుడా, నీ బిడ్డలందరి ద్వారా నీకే మహిమ, నీకే మహిమ. చెప్తారా? నీకే మహిమ, మహిమ నీకే మహిమ, మహిమ. చెప్పండి, మహిమ మహిమ అని చెప్తున్నప్పుడే నీ శ్రమలన్నీ దేవుడు కొట్టివేస్తామన్నాడు. వాటి శక్తిని క్షీణింపజేస్తామన్నాడు, వాటి బలమును క్షీణింపజేస్తామన్నాడు. ఎస్, హృదయపూర్వకంగా పరలోకములో దేవదూతల ద్వారా దేవునికి మహిమ అయితే, భూమి మీద నీ ద్వారానే దేవునికి మహిమ. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ. దేవా పరలోక దూరాన్ని నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు జోడించండి, ఈ మాట చెప్పండి. పరలోకములో దూతాళి ద్వారా నీకు మహిమ అయితే, భూమి మీద నా ద్వారానే నీకు మహిమ. పలుకుదాం ఆ మాట. స్తోత్రం. హృదయపూర్వకంగా చెప్పండి, భూమి మీద నా ద్వారానే నీకు మహిమ. స్తోత్రమయ్యా. అందరూ హృదయపూర్వకంగా అడుగుదాం, ఆశపడదాం.
తండ్రి భూమి మీద నీ ద్వారానే, నా ద్వారానే నీకు మహిమ ప్రభువా. భూమి మీద నా కుటుంబము ద్వారా నీకు మహిమ. తండ్రి నీకు వందనాలు. మేము దీనులమయ్యా, మమ్మలను కనికరించండి ప్రభువా. నీ మహిమ కొరకు నిలబెట్టుకొని నాయన. స్తోత్రం. 2 చేతులు జోడించండి. మనిషి వల్ల ఒకవేళ అవిధేయంగా మనిషి చేసిన అవిధేయతలు ఏదైనా మన బ్రతుకులో ఉంటుంటే తండ్రి నన్ను క్షమించనని అడగండి. నీ మహిమ కోసం నేను నిలబడతాను ప్రభువా. నీకే మహిమ రావాలి నాయన. ఆశపడుతున్నారా? హృదయపూర్వకంగా అడుగుతున్నారా? దేవుని బలమైన కార్యం జరగడానికి అవకాశం ఇస్తావా? నోరు తెరుస్తావా? భూమి మీద నా ద్వారానే నీకు మహిమ, భూమి మీద నా కుటుంబం ద్వారా నీకు మహిమ, భూమి మీద నా బ్రతుకు ద్వారా నీకు మహిమ. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి నాయన, స్తుతి నాయన. బలమైన నీ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో నీ మాట ద్వారా జరిగించండి ప్రభా. ఇక్కడ కార్యాలు జరిగించడానికి ఎవ్వరూ లేరు, నువ్వు తప్ప ఎవ్వరూ లేరు నాయన. నీ బలమైన కార్యము జరిగించండి నాయన. అద్భుతాలు జరిగించండి. అనేక మందికి విడుదల, అనేక మందికి స్వస్థత, అనేక మందికి ఆరోగ్యము, అనేక మందికి ఆశీర్వాదము విడుదలవునుగాక. అద్భుతాలు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. ప్రతి మరణ పాశములు యేసు నామములో తొలగిపోవునుగాక. అనారోగ్యము తొలగిపోవునుగాక. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక. అసమాధానము తొలగిపోవునుగాక. ఇరుకు తొలగిపోవునుగాక. విశాలతలోనికి నడిపించబడుదుముగాక. అద్భుతాలు పొందుకొందుముగాక. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మనందరినీ బలపరిచి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నిబుడులందరూ కూడా మీరు బలపరచండి నాయన. నీ కార్యాలతో తృప్తిపరిచి నీ మహిమ కొరకు నిలబెట్టుకున్నాడు. నీ సావుకురాలుగా శుభం పలుకుతున్నాను, దీవెన పలుకుతున్నాను నాయన. ఎవరెవరు ఏ అవసరతతో ఏ ఆకృతితో నీ సన్నిధిలోకి వచ్చారో ప్రతి వారి అవసరతలు ఆకృతులను తీర్చండి. వారిని విడిపించి వారిని గొప్ప చేయండి నాయన. అద్భుతాలు జరిగించి నీ మహిమ కొరకు నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తూ నీ సావుకురాలుగా శుభం పలుకుతూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8077773333 మరియు 800877774444.